పుట్టలో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడేల శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్ళు సేవా కార్యక్రమాల పేరిట పరోక్షంగా కామెంట్లు చేసిన గడేల ఒక్కసారి బరెస్ట్ అయ్యారు. అయితే బహిరంగంగా ఎమ్మెల్యే వనమాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వనమాయిక రిటైర్మెంట్ తీసుకోవాలని 80 ఏళ్ల వయసు వచ్చింది. ఈ వృద్ధాప్యంలో రాజకీయాలు అంటూ కష్టపడటం ఎందుకని గడీల హాట్ కామెంట్ చేశారు. గత ఎన్నికల్లో లాస్ట్ ఛాన్స్ అని ప్రజల్లోకి వెళ్లారని, ఇప్పుడు అలా చేయకుండా రెస్ట్ తీసుకోవాలని సూచించారు. వనమా గత 50 ఏళ్లలో కొత్తగూడెంను ఏం అభివృద్ధి చేశారని నిలదీశారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఒక్క 4 నెలలు ఎదురు చూస్తూ అన్నీ సెట్ అవుతాయని తెలిపారు. ఇక్కడ సేవలు తీసుకుంటున్నారు. నిజంగా మీ అందరికీ జీవితాంతం నిత్యావసరాలు ప్రజలకు కావాల్సింది ఏమన్నా వాళ్ళ ఆస్తులు అడుగుతున్నావా, వాళ్ళ అంతస్తులు అడుగుతున్నావా, వాళ్ళ అధికారం అడుగుతున్నావా? మనకి రోజు దైనందిన సమస్యలు ఏమన్నాయో అది కూడా ప్రజాప్రతినిధిగా వాళ్ళ బాధ్యత. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడీల శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్ళు సేవా కార్యక్రమాల పేరిట పరోక్షంగా కామెంట్లు చేసిన గడీల ఒక్కసారిగా బరెస్ట్ అయ్యారు. అయితే బహిరంగంగా ఎమ్మెల్యే వనమపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వనమ ఇక రిటైర్మెంట్ తీసుకోవాలని 80 ఏళ్ల వయసు వచ్చింది. ఈ వృద్ధాప్యంలో రాజకీయాలు అంటూ కష్టపడడం ఎందుకని గడీల హాట్ కామెంట్ చేశారు. గత ఎన్నికల్లో లాస్ట్ ఛాన్స్ అని ప్రజల్లోకి వెళ్లారని, ఇప్పుడు అలా చేయకుండా రెస్ట్ తీసుకోవాలని సూచించారు. వనమ గత 50 ఏళ్లలో కొత్తగూడెంను ఏం అభివృద్ధి చేశారని నిలదీశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఒక్క 4 నెలలు ఎదురు చూస్తూ అన్నీ సెట్ అవుతాయని తెలిపారు. వందలాది మంది ఈరోజు తరలొచ్చారు. ఎవరికి ఇక్కడ 1 రూపాయి ఇవ్వలేదు. నిత్యావసరాలు ప్రజలకు కావాల్సింది ఏమన్నా వాళ్ళ ఆస్తులు అడుగుతున్నావా, వాళ్ళ అంతస్తులు అడుగుతున్నావా, వాళ్ళ అధికారం అడుగుతున్నావా? మనకి రోజు దైనందిన సమస్యలు ఏమన్నాయో అది కూడా ప్రజాప్రతినిధిగా వాళ్ళ బాధ్యత, తీర్చాల్సిన ధర్మం. అవి అడుగుతున్నాం మనం. అవి అడిగినప్పుడు ఫోన్లు చేసేసి గడల ప్రోగ్రాం పోవద్దు, గడల ప్రోగ్రాం పోతే నీకు అది కట్ చేస్తా, ఇది కట్ చేస్తా, లేదా నీ ఉన్న పదవి పీకేస్తా, లేదా నీకు వచ్చే దళిత బంధు ఆఫ్ చేస్తా, ఇంకేదో స్కీము తీసేస్తా, నడవండి. ఎన్ని రోజులు నడుస్తాయి? ఇంకెంతకాలం? కేవలం 4 నెలలు మాత్రమే. కేవలం 4 నెలలు మాత్రమే టైం వచ్చింది. ఎందుకంటే ఈ మాటలు నేను బాధతో చెప్తున్నా. ఎందుకంటే నా మనుషుల్ని, నా కుటుంబ సభ్యుల్ని నా దగ్గరికి రాకుండా చేస్తున్నారనే బాధతో చెప్తున్నా. ఇది ఒక్క మన ఉలవనూరు, లక్ష్మీదేవిపల్లి గ్రామాల్లోనే కాదు, ప్రతి గ్రామంలో కూడా, ఖమ్మం, పాల్వంచ, ప్రతి పట్టణంలో, ప్రతి వార్డులో కూడా ఇలాంటి సమస్యలు చూస్తున్నారు. బట్ ఇక్కడ నా ప్రజలు, నా కుటుంబ సభ్యులు వందలాది మంది